హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వాతిరామ్ ఎట్ అఫీషియల్. ఈరోజు మనం దోసకాయ టమాటా ఎట్లా చేసుకోవాలో మనం చూసుకుందాము. దోసకాయ టమాటా అనేది చాలా రుచిగా ఉంటుందండి. చేసుకుంటే చూద్దాం ఎట్లా చేసుకోవాలో. నేనైతే ఫస్ట్ దోసకాయ, టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు తీసుకున్నానండి. అవి బాగా చాప్ చేసుకుని చక్కగా ఒక చోట పెట్టుకున్నాను. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అందరూ కొంతమంది దోసకాయ ఇష్టపడిన వాళ్ళు ఉంటారు కదా, ఇట్లా వండుకుంటే ఇష్టంగా తింటారండి. ఇంట్లోని పిల్లలు కానీ ఇంట్లో హస్బెండ్ కానీ అందరూ బాగా తింటారు. చూద్దాం, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ కళాయి తీసుకున్నానండి. అది కొంచెం వాటర్ ఉంది, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకున్నాను. తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను. తర్వాత కొంచెం అందులో పసుపు వేసుకున్నానండి. తర్వాత కొంచెం తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకున్నానండి. కొంచెం మగ్గపెట్టుకున్నాను. అటు ఇటు కలుపుకుంటూ మనం కాసేపు మగ్గపెట్టుకుంటే ఉల్లిపాయలు బాగా కుక్ అవుతాయండి. సో తర్వాత టమాటాలు వేసుకున్నానండి. మగ్గిన తర్వాత అవి కూడా బాగా కలుపుకున్నాను. టమాటాలు కూడా కొంచెం మగ్గితే బాగుంటాయండి, మరి అలాగా ముక్కలుగా ఉండకుండా. తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ నేను టమాటాలు మగ్గిన తర్వాత ఇది దోసకాయ ముక్కలు వేసాను. అది కొంచెం వీడియో కట్ అయింది. తర్వాత అది కూడా కొంచెం మగ్గిన తర్వాత కొంచెం కారం వేసానండి. అంటే మనం ఎంత తింటామో దానికి సరిపడా కారం వేసి నేనైతే 2 స్పూన్స్ వేసాను. అది బాగా మిక్స్ చేసుకున్నాను. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెంసేపు అలాగా పొయ్యి మీదే మగ్గపెట్టి ఉంచుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా బాగా మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి గట్టిగా కలుపుకొని మూత పెట్టాలి ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉంది. కర్రీ బాగా దగ్గరగా అయిపోయింది. ఇంకొంచెం దగ్గరగా అయిపోయింది. చూసారుగా ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి.